త్వరలో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది అమెరికా. 250వ ఇండిపెండెన్స్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ దేశ పేపర్ కరెన్సీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ విషయాన్ని యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ అధికారికంగా ప్రకటించింది. అమెరికా డాలర్ నోట్లపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం కనిపించబోతోంది. ఓ అధ్యక్షుడు తాను పదవిలో ఉండగా కరెన్సీపై సంతకం చేయడం చరిత్రలో ఇదే తొలిసారి. తన పేరును ప్రభుత్వ సంస్థలపై ముద్రించుకోవడంలో ట్రంప్ చూపిన ఆసక్తికి ఇది తాజా నిదర్శనం. ఇప్పటి వరకు అమెరికా కరెన్సీ నోట్లపై ట్రెజరీ సెక్రటరీ, కోశాధికారి సంతకాలు మాత్రమే ఉండేవి. $1, $2, $5, $10, $20, $50, $100 డినామినేషన్లలో ఈ నోట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త మార్పు ట్రంప్ పేరును ఈ నోట్లపై శాశ్వతం చేయాలని ట్రెజరీ డిపార్ట్మెంట్ నిర్ణయించింది. ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. అపూర్వ ఆర్థిక వృద్ధి, ద్రవ్యబలం, స్థిరత్వం వైపు డొనాల్డ్ ట్రంప్ నడిపించారని బెసెంట్ వ్యాఖ్యానించారు. ఆయా డినామినేషన్ నోట్లపై ఆయన సంతకం చారిత్రక విజయాలకు శాశ్వత గుర్తింపునిస్తుందని పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో నమోదైన ఆర్థిక వృద్ధి రేటు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కంటే అధికమని, కోవిడ్ అనంతర పోకళ్లకు పోలి ఉందని చెప్పారు. యుఎస్ ప్రభుత్వ ట్రెజరర్ బ్రాండన్ బ్రీచ్ కూడా దీన్ని సమర్థించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు స్వర్ణయుగంగా మార్చారని ప్రశంసించారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థ రూపకర్తగా ట్రంప్ చరిత్రలో తనదైన ముద్ర వేశారని ఆయన వెల్లడించారు. కరెన్సీపై ఆయన సంతకం ముద్రించడం సముచితం, అర్హమైనదని వ్యాఖ్యానించారు.